కొత్త సంవత్సరం అయితే వచ్చింది, పాత సంవత్సరం అయితే పోయింది. ఇక చూడూరి కథ మొన్న 30 తారీఖు నాడు, మరి 31 తారీఖు నాడు దొరకదనుకున్నారు ఏమనుకున్నారు మా సోపతిగాళ్ళు అంతా. కానీ ఒక్క 30 తారీఖు నాడే 402 కోట్ల రూపాయల మంది తాగిన తెలంగాణలో. అబ్బా, మునగలకే మునగల రాష్ట్రం మనది. 402 కోట్ల రూపాయలు 30 తారీఖు అంటే మరి 31 తారీఖు ఎన్ని కోట్లు కావచ్చు? ఇక దగ్గర 1000 కోట్ల రూపాయల మంది తాగిరంట మన తెలంగాణలో. మళ్ళీ మనది ఏమన్నా అంటే మనది వెనకబడ్డ రాష్ట్రం. మళ్ళీ ఇక చూడు, మళ్ళీ ఏమైనా పథకాలు వస్తే అవుతుంది. మన జిరాక్స్ సెంటర్లో ఖాళీ ఉండదు, నా మీసేవాళ్ళ సెంటర్లో ఖాళీ ఉండదు. ఇక ఒక్కడే పని తల్తారు. ఎందుకంటే మేము పేదోళ్ళం, మాకు ఇది కావాలి అది కావాలని. చూడూరి అదేదో మోహన్ బాబు సినిమా వచ్చింది కదా అప్పుడు. నేను పెద్ద సింగర్నేం కాదు కానీ ఒక లైన్ వాడే ఉపాయం చేస్తా. లైన్ వాడేది విధంగా అర్థం చెప్తా. కానీ మరి ఏ పుణ్యాత్కుడు రాసిన పాట కానీ కేవలం మన కోసమే రాసినట్టు ఉండాలి ఆ పాట. అందులో ఏముంటుంది ఒక లైన్ అంటే, సాగరాన్ని తాకేసి మేఘం మళ్ళీ సారాయే కాస్తే. ఈ సాగరాలను అంటే మొత్తం తాకేసి ఈ మేఘాలు మొత్తం ఈ సారాయిని మొత్తం పీడ్చుకొని ఆ వానజల్లు వరదలవి మళ్ళీ వంగి మళ్ళా భూమి మీద గురిస్తే ఇండియాకున్న బాగి మొత్తం జర్ర చేప టప్ప కొట్టేస్తాం అని ఒక రాత రాసిండు. అదేంది మన రాత చేత గాని బ్రహ్మిగాడు ఆ బొమ్మల్ని గీస్తే ఈ బొమ్మలకు రంగులేసేవాడు పరబ్రహ్మదేవుడైతే. ఏమన్నా రాసిండ నిజంగా మన కోసమే రాసినట్టు ఉండాలి. దీనికి కడుపు చల్లగుండా ఒక్కనాడికే 402 కోట్ల రూపాయల మంది అంటే ఇక చూడు మన కథ. మొత్తంలో బారు పనిచేసి పసిఫిక్ ఓషన్ని ఇస్కీగా మార్చేసి ఇండియా కంట్రీకి ఇన్కమ్ తెద్దామా, లేకుంటే ఈ దేశం అప్పుల్లో పడుతుంది. కంట్రీ అప్పు కింద బంగారం అంతా తాకట్టు పెట్టిన రాకుమారులారా, అందుకే మందు కొట్టి దేశానికి ఇన్కమ్ తెచ్చి పెడుతున్నాము అని ఒక పాట వస్తుంది బ్రహ్మ సినిమాలో. దగ్గర 30-35 ఏళ్ళు కావచ్చు ఆ సినిమా వచ్చి. అబ్బా, మన కోసమే రాసిరు ఆ పాట. ఏమన్నా రాసిండా చూడురి. నిన్న 31 తారీఖు 30 తారీఖు భలే సూపర్ సెట్ అయింది నిజంగా కూడా. ఈ రాష్ట్రానికి కాదు దేశానికే ఉన్నాడు మొత్తం ఈ మందు తాగుతోలే. అదేంది మొత్తం జీతాలు కానీ ట్యాక్సీలు కానీ ప్రపంచ బ్యాంకు వైటి కానీ పార్టీ చందాలకు డబ్బులు కానీ లేకపోతే ఈ ఉద్యోగుల జీతాలు కానీ ఏ అయినా కానీ దీంతోటే ఉన్నట్టుంది. బా మిమ్మల్ని పొద్దుగల లేచి మొక్కినా కానీ పాపం అయితే కాదు. ఎందుకంటే కుద్దు చెప్పిండు, అదేంది మందు తాగలేనోడు మనిషి కాదు, మందు తాగినోడే మనిషి అంట. ఇక చూడు కదా. మరి మందు తాగిన వాళ్ళు మీ మనోభావాలు దెబ్బతింటుంటే నేనేం చేయలేను. కానీ మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అంటే ఇది కొన్న వాయే 2620 షాపులు ఉన్నాయట మొత్తం. అందులో దగ్గర 1000 రకాల మందులు ఉన్నాయట. అంటే మరి ఏమేమి మందు పాడైంది అది. ఇక చీప్ లిక్కర్ కాంచి మొదలుకుంటే మంచి ఆయమన్న మందు తాగనా ఈ 1000 రకాల మందు. ఇక మరి ముందుగానే తెచ్చి పెట్టుకున్నట్టు. ఇక ఎందుకంటే గట్టినే మళ్ళీ ఆడిడ పట్టుకుంటే మళ్ళీ దండగట్ట వద్ద వస్తుంది అనుకుని ఎట్ట అనుకుని కొంతమంది ముందుగాల మేల్కొన్నట్టు. కానీ 1000 రకాల మందుని పొర్రక పొడి చేసి పెట్టారు. 402 కోట్లు అంటే మరి 30 తారీఖు 402 కోట్లు అయితే మరి 31 తారీఖు నాడు మళ్ళీ నిన్న తలకాయ పట్టిండే మరి రాత్రి తాగిందంతా పాడే పొద్దుగా లేస్తారా కదా, పానం అంతా డిమ్ముగా ఉంటుంది. ఒక్కొక్క ఆయన ఇంటికి వస్తారా కల్లా నీ తల్లి ఊరంతా మొత్తం భూలోకం దిగుతుందంట. ఊళ్ళో అంటారు పాడు కాను నెత్తిలో గుండ్రాయి పెట్టేట్టే ఉందంట ఒక్కొక్కరు పానానికి. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ ఇయ్యాలి కూడా సెలవేగా ఇయ్యాలా, మళ్ళీ ఇయ్యాలి కూడా అదే పని ఉన్నట్టు. తాగుతోడే కడతారు తల్లపాని అంటారు ఊర్లల్లా. నిన్నకు అదే అయిందంట. చూడు జరా. ఇక గట్ట ఉంది మన రాష్ట్రం సంగతి. ఇక ఉంటా. అయ్యా మందుబాబులు మీకు శరణాలు ఆయన, మీరు చల్లగా ఉంటేనే రాష్ట్రం చల్లగా ఉంటుంది. ఇక రైట్ మరి.